హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టెక్ సోల్జర్స్ పవర్డ్ బై డిఎండి. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్లో మనం బేసిక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో సర్క్యూట్ బోర్డ్స్ గురించి తెలుసుకుందాం. మీరు కనుక మా లాస్ట్ వీడియోస్ చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి విజిట్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, లెట్స్ డిగ్ ఇన్ టు ద టాపిక్. సర్క్యూట్ బోర్డ్స్. బేసికలీ సర్క్యూట్ బోర్డ్స్లో మనకు డిఫరెంట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని కనెక్ట్ చేసి ఒక సిస్టమ్ని బిల్డ్ చేయడానికి వాడతాము. సర్క్యూట్ బోర్డ్స్ తయారు చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ బ్రెడ్బోర్డ్. బ్రెడ్బోర్డ్ని మనం టెంపరీ సర్క్యూట్స్ని బిల్డ్ చేయడానికి వాడుతూ ఉంటాము. ఇందులో ఏదైనా సర్క్యూట్ని ఈజీగా తయారు చేయొచ్చు. ఇందులో సర్క్యూట్ని తయారు చేయడానికి మనకి అసలు సాల్డరింగ్తో పనే ఉండదు. ఈ సర్క్యూట్ బోర్డ్ని ఎక్కువగా ఏదైనా సర్క్యూట్ని టెంపరీగా టెస్ట్ చేయడానికి వాడుతూ ఉంటారు. ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి ఈ బ్రెడ్బోర్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సర్క్యూట్స్ని వాటిపైన మనం చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రెడ్బోర్డ్ అన్నది మనకి ప్రైమరీ లెవెల్ బోర్డ్ అని అంటూ ఉంటాము. సర్క్యూట్ని డెవలప్ చేశాక మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ బోర్డ్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకునే ముందు ఇంకా దీనిలో ఉన్న సర్క్యూట్ బోర్డ్స్ టైప్స్ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ జీరో బోర్డ్. జీరో బోర్డ్ అన్నది కాపర్ కోటెడ్ బోర్డ్ అన్నమాట. అంటే దీనికి ఒకవైపు కాపర్తో కోటింగ్ చేసి ఉంటుంది. అలానే దీనిలో కూడా చాలా అన్ని హోల్స్ ఉంటాయి. ఈ బోర్డులో మనం ఖచ్చితంగా సాల్డరింగ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ బోర్డ్ని కూడా మనం యూజ్ చేసుకొని మన సర్క్యూట్కి తగ్గట్టు వైరింగ్ చేసి సాల్డరింగ్ చేసుకోవచ్చు. ఈ బోర్డ్ని డెవలప్ చేశాక మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ బోర్డుకి ఒకవైపు కాపర్ కోటింగ్ ఉంటుంది. ఆ కాపర్ కోట్ ఉన్నంత వైపే మనం సాల్డరింగ్ చేయగలము. అలానే నెక్స్ట్ వన్ ప్లెయిన్ కాపర్ కోటెడ్ బోర్డ్. ఇది ఫిక్స్డ్ బోర్డ్ అనమాట. ఈ బోర్డు మీద మనం సర్క్యూట్స్ చేయడానికి మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ యొక్క అవసరం ఉంటుంది. ఏదైనా పీసీబీ డిజైన్ చేసే ఒక సాఫ్ట్వేర్ని ఉపయోగించి మనం దాన్ని ముందే డిజైన్ చేసుకొని కంప్యూటర్లో దాన్ని దీనిపైన డైరెక్ట్గా ప్రింట్ చేసి వాడుతూ ఉంటాము. దీనిపైన సర్క్యూట్ బిల్డ్ చేయడానికి మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సర్క్యూట్ ప్రింటింగ్. సర్క్యూట్ని మనం ముందే కంప్యూటర్లో డిజైన్ చేసుకొని దాన్ని ప్రింట్ చేసి ఉంచుకోవాలి. అలానే నెక్స్ట్ వన్ సర్క్యూట్ ఇచ్చింగ్ అండ్ థర్డ్ వన్ డ్రిల్లింగ్. ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి మనం ఈ సర్క్యూట్ అనేది బోర్డు మీద ప్రింట్ చేస్తూ ఉంటాము. దీనిపైన సర్క్యూట్ అన్నది మనం పీసీబీ డిజైన్ సాఫ్ట్వేర్లో కానీ ఏదైనా పీసీబీ యొక్క సాఫ్ట్వేర్లో డిజైన్ చేసిన ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా అయితే ఉంటుందో అలానే దీనిపైన ప్రింట్ అవుతుంది. దీన్ని ఎక్కువగా కమర్షియల్ ఆర్ ఇండస్ట్రియల్ లెవెల్స్లో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఈ ప్లెయిన్ కాపర్ కోటెడ్ బోర్డ్ అనేవి మనకి చాలా టైప్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ వన్ సింగిల్ లేయర్ అని, అలానే డబుల్ లేయర్ అని, అండ్ నెక్స్ట్ ట్రిపుల్ ఆర్ మల్టిపుల్ లేయర్స్ అని ఇలాగా అవైలబుల్గా ఉంటాయి. సో ఈ బోర్డు తయారయ్యాక మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం బ్రెడ్ బోర్డ్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. ఈ బోర్డ్ని చూసుకున్నట్టయితే దీనికి మల్టిపుల్ హోల్స్ అన్నవి మనం చూడవచ్చు. ఈ హోల్స్ కింద మనకు వైరింగ్ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వైరింగ్ సిస్టమ్ అన్నది ఈ విధంగా ఉంటుంది. ఈ బ్లూ లైన్ ఒక వైరింగ్ కనెక్టివిటీ, అంటే ఈ హోల్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయనే అర్థం. సేమ్ అదేవిధంగా ఈ సెకండ్ లైన్, అంటే ఈ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఈ కిందన ఉన్న హోల్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయని అర్థం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రెండు బ్లూ లైన్స్ మధ్యలో మనకి ఎటువంటి కనెక్షన్ అనేది ఉండదు. అంటే ఈ రెండు ఇండివిజువల్ కనెక్షన్ ఉన్నాయన్నమాట. తర్వాత ఈ రెండు లైన్స్ అనేవి ఇక్కడతో బ్రేక్ అయిపోతాయి. మళ్ళీ సేమ్ ఈ రెండు ముందు బ్లూ లైన్స్ ఎలా అయితే ఉన్నాయో ఈ తర్వాత రెండు బ్లూ లైన్స్ కూడా అలానే కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇదే విధంగా మనకు కిందన కూడా 4 లైన్స్ అనేవి అలానే కనెక్ట్ అయ్యి ఉంటాయి. అలానే మిడిల్లో బ్రేక్ కూడా ఉంటుంది. అలానే ఇక్కడ చూసినట్టయితే మనం మీదన ఇక్కడ 2 లైన్స్, ఫస్ట్ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం సప్లై అనేది ఇస్తే కేవలం అది ఇక్కడ దాకే వెళ్తుంది. ఎందుకంటే దాని తర్వాత బ్రేక్ అయి ఉంటుంది కాబట్టి పక్క దానికి వెళ్ళదు. సేమ్ అలానే దాని పక్కకు కూడా అంతే. ఓన్లీ ఆ బ్లూ లైన్ అయితే ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకే ఆ కనెక్షన్ అనేది వెళ్తుంది. దాని తర్వాత ఆ సప్లై అనేది అక్కడతో ఆగిపోతుంది. అలానే మనం మిడిల్లో చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇంటర్నల్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకు వెర్టికల్గా A to E వరకు కనెక్ట్ అయ్యి ఉంటాయి. అలానే F to J కూడా ఇలానే కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఈ లైన్స్ ద్వారా మనం ఈ బోర్డ్ అనేది ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మనం ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. మనము ఒక సర్క్యూట్ని తీసుకొని ఈ విధంగా కనెక్ట్ చేద్దాం. ఎలా అంటే ఒక 3 volts బ్యాటరీని బ్రెడ్బోర్డ్ యొక్క మీదన ఉన్న ఈ 2 ప్లేసెస్లో మనం పెట్టుకుందాం. ఇప్పుడు ఆ మీదన ఉన్న 2 లైన్స్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ సప్లై అనేది ఫ్లో అవుతుంది. లైన్ 1లో నెగిటివ్, అలానే లైన్ 2లో పాజిటివ్. ఇందులో మనం ఎల్ఈడిని ఇక్కడ ఇలా కనెక్ట్ చేద్దాం. అప్పుడు ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. అలానే మనం ఎల్ఈడి యొక్క ప్లేస్ మార్చి ఇక్కడ పెట్టుకున్నా అది గ్లో అవుతుంది, ఎందుకంటే సప్లై అక్కడ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మనం అదే ఎల్ఈడిని ఇక్కడ పెట్టుకున్నా ఇదే లాస్ట్ పాయింట్ కాబట్టి ఇక్కడ దాకా కూడా సప్లై వస్తుంది. సో అది కూడా అక్కడ కూడా గ్లో అవుతుంది. ఒకవేళ మనం ఈ ఎల్ఈడిని ఇక్కడ కాకుండా ఇక్కడ కనెక్ట్ చేసామనుకోండి,
ఇప్పుడు గ్లో అవ్వదు, ఎందుకంటే సప్లై అక్కడ దాకా రాదు కాబట్టి. ఎందుకంటే మిడిల్లో బ్రేకేజ్ ఉంది కదా, మనకి సప్లై అనేది ఈ ప్లేస్లో మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనం అదే సప్లైని ఇటువైపు తెచ్చి పెడితే ఆ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో మొత్తం మనకి సప్లై అనేది ఫ్లో అవుతుంది. అదేవిధంగా మనం ఆ బ్యాటరీని ఇక్కడ పెడితే మనకు ఈ రీజన్లో అంతా మనకి సప్లై అనేది లభిస్తుంది. సో ఇక్కడ ఎక్కడ పెట్టినా మనకి ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. ఇక్కడ కాకుండా మనం ఇంకెక్కడైనా ఎల్ఈడిని కనెక్ట్ చేస్తే అక్కడ ఎల్ఈడి అనేది గ్లో అవ్వదు, ఎందుకంటే అక్కడంతా సప్లై రాదు కాబట్టి. సో ఫ్రెండ్స్, బ్రెడ్ బోర్డ్ని ఎలా యూస్ చేయాలో నేర్చుకున్నాం కదా. మీరు ఈ బ్రెడ్ బోర్డ్ని యూస్ చేసి చిన్న చిన్న సర్క్యూట్స్ బిల్డ్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనం ఆర్డినో ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఈ బ్రెడ్ బోర్డ్ అనేది చాలా ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్.